మనది కాదనుకుంటూ ఉంటాం. అర్థవంతంగా గ్రంథంలోని ఏ పదమైనా మనం ఉపయోగించుకోవచ్చు, అర్థవంతంగా ఉపయోగించుకోవడం అవసరం. మంచిది. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇదన్న గట్టిగా చెప్పారు, వందనాలు. దేవుని మహాకృప చేత మీతో కలిసి సమయంలో ఉండడానికి ప్రభు చేసిన ఏర్పాటును బట్టి ముందుగా ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ బాధ్యత కలిగిన సంఘ పెద్దలకు, సహోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటిసారి మీతో పాటు మందిరంలో సహవాసం చేయడం, ఆయా సందర్భాల్లో వచ్చాను. వివాహంలో పుష్పరాజు కుమారుని వివాహంలో వాక్యం అందించాను. అయినప్పటికీ సంఘ క్రమం ప్రకారం దేవుని పిల్లలు ఎవరు వచ్చినా, ఎవరు వస్తే వాళ్ళకు దేవుని వాక్యం ఇవ్వడానికి లేదు కదా. వాక్య క్రమంలో రక్షణానుభవం కలిగి సాక్ష్య జీవితం కలిగిన వారే దేవుని సంఘంలో వాక్యం చెప్పాలి. మన అసెంబ్లీస్లో మరి విశేషంగా ఉన్న క్రమం ప్రకారం నేను ఒక 5 నిమిషాలు నా సాక్ష్యాన్ని చెప్తాను. తర్వాత వాక్య పరిచయలోకి వెళ్తాను. మీరందరూ ఎరిగినట్లుగా నా పేరు డి. జాన్ మోజెస్. నేను ఇదే కర్నూలు పట్టణంలో నందికొట్కు రూట్లో ఉన్న నంద్యాల చెక్ పోస్ట్ నుండి నందికొట్కు రూట్లో ఉన్న హెర్మోను క్రిస్టియన్ బ్రదర్స్ అసెంబ్లీలో సహవాసం కలిగి సేవకునిగా అక్కడ ఉన్నాను. మా నాన్నగారు డి. జాన్ గారు. ఆయన మా సొంత గ్రామం నంద్యాల దగ్గర భూపనపాడు. కానీ చాబోల్లో చాలా కాలం ఉండేవారం. ఆ తర్వాత మా నాన్నగారు నంద్యాలలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండగా దేవుని పరిచర్య కోసమై ప్రత్యేకించబడి 1970వ సంవత్సరంలోనే దేవుని పని కొరకై జ్ఞానాపురములో ఉన్న స్థానిక సంఘం క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారాను, అలాగే చాబోల్లో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ప్రత్యేకంగా సేవ కొరకై ప్రతిష్ఠించబడి నందికొట్కూరు ప్రాంతానికి వచ్చాం. 1979వ సంవత్సరంలో నాటి నుండి దేవుని పరిచర్య ఆ ప్రాంతంలో ప్రభు ఇచ్చిన కృప కొలది నాన్నగారు పరిచర్య చేశారు. వారి ఇంటిలో మా ఇంటిలో మొత్తం 5 మందిమి. చిన్ననాటి నుండి భక్తితో పెరిగిన వారమే, కానీ అయితే రక్షణ భాగ్యం లేకుండా జీవిస్తూ వచ్చాం. నేను అనుకున్నాను, నేను క్రైస్తవ కుటుంబంలో, అది కూడా సేవకుని కుటుంబంలో జన్మించాను గనుక పరలోకం మనకు గ్యారెంటీ అనుకున్నాను. కానీ 1981వ సంవత్సరం ఏప్రిల్ నెల 3వ తారీఖున నంద్యాల దగ్గర ఉన్న బోయలకుంట్ల అనే స్థలంలో, గాజులపల్లి సమీపంలో ఉన్న బోయలకుంట్లలో దేవుని సేవకులు చాబోల్లో ఉండి ప్రభునందు నిద్రించిన ఆవుగ్ జోసెఫ్ గారు సువార్తను అందిస్తుండగా ఆ రాత్రి ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. 1981 ఏప్రిల్ 3వ తారీఖున రాత్రి 10 గంటల ప్రాంతంలో. ఆ తర్వాత 82వ సంవత్సరంలో బాప్తీస సాక్ష్యం ఇచ్చాను. దేవుని కృప చేత నాటి నుండి సంఘ సహవాసాన్ని కలిగి నందికొట్కూరులో సాగుతూ ఉండగా నా చదువు నిమిత్తమై హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ నా చదువును ముగించుకుంటున్న దినాల్లో దేవుడు తన సేవ కోసం నన్ను పిలవడం జరిగింది. నేను బుద్ధి ఉంటే జీవితంలో ఎప్పుడూ సేవ చేయకూడదని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. కారణం ఏంటి అంటే, మా నాన్నగారు సేవకుడే, చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఎన్ని రకాలైన ఇబ్బందులు, శ్రమలు ఎందుకు, చక్కగా ఉద్యోగాన్ని సంపాదించి సేవకులకు సహకారంగా ఉందామనుకున్నాను. కానీ ఏదైతే నేను వద్దనుకున్నానో అదే సేవకు దేవుడు నన్ను పిలవడం ప్రారంభించారు. పోరాడాను, చాలా కాలం పోరాడాను. దేవుడే గెలిచాడు. 1991వ సంవత్సరంలోనే సేవ కొరకై ప్రత్యేకించబడ్డాను. ఆ తర్వాత అప్పటికే నాన్నగారు కర్నూల్లో బి క్యాంప్ లాస్ట్లో ఆ ఏరియాలో ప్రారంభించిన స్థానిక సంఘాన్ని చూసుకోమని సంఘంలో నందికొట్కూరు స్థానిక సంఘం నన్ను సేవకు సమర్పించి 92వ సంవత్సరం నుండి సేవలో సాగుతూ ఉన్నాను. ఆ ప్రాంతంలో 95లో వివాహమైంది, 2 పిల్లలు. నా కుమార్తె కూడా వివాహమైంది. వారికి 2 పిల్లలు కలిగి వేటపాలెంలో సేవ చేస్తున్నారు, చీరాల సమీపంలో.
అలాగే మా కుమార్తె సేవలో ఉంది. ఆ కుమారుడు ఉన్నాడు. దేవుని కృప చేత కుటుంబంగా కర్నూలులో ఉంటూ దేవుని పరిచర్య జరిగిస్తున్నాను. దేవుడిచ్చిన కృప కలది. ఆయా స్థలాల్లో వెళ్ళి దేవుని మాటలు అందిస్తున్నాను. బయటికి వెళ్ళి పరిచర్య చేయడం కాదు నా పిలుపు. స్థానిక సంఘాన్ని జాగ్రత్తగా పెంచడమే నా దేవుని పిలుపు. అయితే దేవుడిచ్చిన కృప మేరకు ఆయన ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ ఆయా స్థలాల్లో దేవుని మాటలు అందిస్తూ ఉన్నాను. మా కుటుంబంలో మొత్తం 5 మందిమి, 4 సంపూర్ణంగా మా నాన్నగారి పిల్లలుగా 4 సంపూర్ణ సేవలో ఉన్నాం. మా తర్వాత మా పిల్లలు కూడా సేవలో ఉన్నారు. మా అక్క పిల్లలు కూడా సేవలో ఉన్నారు. దేవుని కృప చేత ఇలాగూ సేవలో సాగుతూ ఉన్నా. మంచిది. ఈ రాత్రి 22వ వార్షికోత్సవ సభలో దేవుని మాటలు అందించడానికి దేవుడిచ్చిన నడిపింపు మేరకు పరిశుద్ధ గ్రంథంలో 2 భాగాల్లో 2 వచనాలు ముందుగా చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దరిదాపు 9 గంటలకు ముగించాలని నాకు చెప్పబడింది. ప్రభు నడిపించిన మేరకు ఆ వాక్య పరిచర్యలో మనం ముందుకు సాగుదాం. ముందుగా క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయంలో తన సేవలో దేవుని కృపను పొందిన భక్తుడు పలుకుతున్న ఒక మాట ముందుగా చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనాన్ని మొదటి భాగాన్ని మాత్రమే నేను చదువుతాను ముందుగా. తర్వాత చెప్పిన వచనాలు మీరు సహాయం చేస్తే మంచిదే. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనం. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. మరోసారి చదువుతున్నాను. మన అవసరతను బట్టి అంతవరకు మాత్రమే చదువుతున్నాను. దయచేసి గమనించాలని మనవి. 26వ అధ్యాయము 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటేనే. రెండవదిగా పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథంలో ఎజ్రా గ్రంథంలోకి వెళ్ళి దేవుని మందిర నిర్మాణంలో జరిగిన ఒక సంఘటన చదువుతాను. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము తెరవండి. అందులో నుండి కూడా ఒక మాట చదువుతూ ఉన్నాను. దైవ గ్రంథం కలిగిన వారు గ్రంథాన్ని తెరిచి చూడడానికి ప్రయత్నం చేయండి. 5వ అధ్యాయము 8వ వచనం. రాజువైన ఎజ్రా గ్రంథం 5:8, పేజ్ నంబర్ 395 రెగ్యులర్ బైబిల్స్లో. రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచు ఉన్నది. లాస్ట్ స్టేట్మెంట్ మళ్ళీ చదువుతున్నాను. ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. వారి చేతిలో వృద్ధి అగుచు ఉన్నది. తల ఉంచండి. చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. దయాళుడైన మా తండ్రి, మీ దయాదాక్షిణ్యము చేత మేము నేటికి సజీవులమై ఉన్నాం. మీ మందిరములో మమ్మల్ని చేర్చుకున్నారు. చదవబడిన ఈ మాటలు దీవించండి. నిలబడిన మీ దాసుని మీరు ఎరుగున్నారు గనుక మీ కృప చేత మరుగుపరిచి అవసరమైన వివరణ చేత మా అందరికీ ఆధ్యాత్మిక దీవెన ఆశీర్వాదం అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ మీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించడం క్షేమమని మరొకసారి ఆరంభంలోనే
జ్ఞాపకం చేస్తున్నాను. 2 భాగాలు చదువుకున్నాను. క్రొత్త నిబంధన గ్రంథంలో ఒకటి, పాత నిబంధన గ్రంథంలో ఒకటి. కొత్త నిబంధన గ్రంథంలో ఒక మహాసేవకుడు, మహాభక్తుడైన, మనం ఎరిగినట్లుగా అపోస్తుడైన పౌలు గారు పలికిన ఒక విశిష్టమైన మాట. తన సేవా జీవితంలో తాను పొందిన బాధ, ఎదుర్కొన్న శ్రమలు సామాన్యమైనవి కాదు. విస్తారమైన సేవ చేసి ఒక ఉన్నతమైన రీతిలో ప్రభు కొరకు వాడబడిన పౌలు గారు తన సేవను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ రోజు వరకు నేను ఉన్నాను అంటే నాకున్న వరం, నాకున్న బలం, నాకున్న సామర్థ్యత అని చెప్పడంలా, ఈ రోజు వరకు నేను ఉన్నాను అంటే అది దేవుని వలనైన సహాయము పొంది నేను నిలిచి ఉన్నాను అన్నాడు. ఆ పై వచనాలు ఒకవేళ మనం చదివితే, పై భాగాలు మనం చదువుతూ వస్తే, తాను పొందిన ఇబ్బందులు ఎలాగున్నాయో, ఎన్ని రకాలైన శ్రమలు తాను ఎదుర్కోవలసి వచ్చిందో చాలా భాగాల్లో పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఇన్ని శ్రమలు నేను ఎదుర్కొన్నా నేటికి నేను నిలిచి ఉన్నాను. నేను ఎప్పుడో ఈ లోకాన్ని విడవలసిందే. నాకెదురైన శ్రమలు, నాకెదురైన ఇబ్బందుల మధ్యలో ఈరోజు నేను నిలిచి ఉన్నాను అంటే కేవలం దేవుని వలనైన సహాయము పొంది నిలిచి ఉన్నాను అంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ మందిర వార్షికోత్సవం, సేవ ముందే మొదలైందిలేండి, మందిర వార్షికోత్సవంగా అందరూ చేరి వచ్చారు. చాలా సంతోషం. ఈరోజు ఒక మొదటి మాట మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట ఏమిటంటే, ఈరోజు వరకు ఈ సేవా పరిచర్య, మందిరం, సంఘం పరిచర్య నిలిచి ఉంది అంటే కేవలం ఆయన సహాయమును బట్టి మాత్రమే అనే విషయాన్ని అందరం హృదయంలో తలపోయాలి. ప్రభువును స్తుతించాలి. మన ప్రభు ఎవరు మనకు? సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో మహాభక్తుడైన సమూయేలు సేవా జీవితంలో దేవుని చేత ఎన్నుకొనబడి, దేవుని చేత వాడబడి, ఇశ్రాయేలు జనాంగానికి ఒక ఆదర్శప్రాయంగా బ్రతికి తన జీవితంలో అత్యున్నతమైన పరిచర్య చేసిన వాడు. దేవుని వాక్కు ప్రత్యక్షత చాలా కొదవగా ఉన్న దినాల్లో దేవుని వాక్కును పొందగలిగిన భాగ్యం పొందినవాడు సమూయేలు. ఆ సమూయేలు దేవుని సహాయాన్ని గుర్తు చేసుకుంటూ సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట అంటాడు. అందరూ ఎరిగిన మాట. 7వ అధ్యాయంలో 12వ వచనాన్ని మీరు గమనించండి, చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 7:12. సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టాను. ఇశ్రాయేలు జనాంగం ఎదుర్కొన్న పోరాటాల మధ్య దేవుని సహాయమును పొందిన దేవుని భక్తుడు, దేవుని దాసులు, దేవుని పిల్లలు దేవుని సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగున ఒక రాయి తీసి మిస్పాకును షేనుకు మధ్య దాన్ని నిలిపి ఇలాగన్నాడు, ఇదిగో ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుని సహాయమును ఎన్నడూ మరిచిపోకూడదు. కొన్నిసార్లు కొంతమంది చేసే ఒక విడ్డూరమైన సంగతి ఏమిటి అంటే, దేవుని సహాయం పొంది ఒక స్థితికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మరిచిపోయే మహానుభావులు ఉన్నారు. ఇది నా బలం వలన, నా శక్తి వలన, ఇది నా సామర్థ్యం వలన కలిగింది అనుకున్నామా, ఇక మన కౌంట్ డౌన్ అయినట్లే, మనము ఇక దిగజారిపోవడం ఆరంభించినట్లే. ఎప్పుడూ కూడా హృదయంలో ఉంచుకోవలసిన ఒక మాట, ఈరోజు నేను ఉన్నాను అంటే ఆయన సహాయం వలన మాత్రమే. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటాడు, నేను ప్రయాసపడ్డాను, నేను కష్టపడ్డాను, నేను చెమటోర్చాను, నేను చాలా బాధపడ్డాను, అనేక శ్రమలు ఎదుర్కొన్నాను, ఇవన్నీ నేను చేయగలిగాను అంటే నా సామర్థ్యతను బట్టి, నా బలమును బట్టి అనలేదు ఆయన, కేవలం ఆయన కృపను బట్టి అని గుర్తు చేశాడు. చదువుతారా? చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం
ఇలాగూ రాయబడిన మాట 10వ వచనం చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నానో నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడేది నేను కాను. వినండి, ప్రయాసపడేది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీరు గమనించాలి. ప్రభువైన దేవుడు తన మహాకృప చేత ఒక అద్భుతమైన పాత్రగా వాడుకున్న భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు. దైవ గ్రంథాన్ని ఎవరు తెరిచినా, విశేషంగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని చూస్తే, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు తర్వాత ఒక విశ్వాసి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు గారి. ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ప్రయాసపడితే తన పేరు చెప్పుకోవడానికి, తాను కనబడడానికి ప్రయత్నం చేయవచ్చు, అంతే కదా. ఇంతగా ప్రయాసపడినవాడు, ఇంతగా కష్టపడినవాడు, నేను కష్టపడ్డాను కదా, నేను ప్రయాసపడ్డాను, ఏమండి నేనేనండి ప్రయాసపడింది అని చెప్పలా. నేను ప్రయాసపడింది ఖాయమే, కానీ ప్రయాసపడింది నేను కాదు అన్నాడు. ఈ మాట చెప్పడం అని సామాన్యమైన మాట కాదు. సులువుగా మనం చదవచ్చు, సులువుగా చెప్పుకోవచ్చు, కానీ ధ్యానం చేయవచ్చేమో, కానీ అది జీవితంలో మనం నిజంగా చెప్పటం అంటే అది ఒక మహా గొప్ప ఉన్నతమైన సవాలే అని నేను అంటాను. ఎందుకు అంటే శరీరముతో ఉన్న మనం కొన్నిసార్లు మనం ఏమైనా చేసినప్పుడు, కొంత ప్రయాసపడినప్పుడు కనబడడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు క్రైస్తవ లోకంలో వచ్చిన ఒక గొప్ప రోగం ఏంటి అంటే కనబడాలనుకున్న రోగం. అన్నిట్లో కనబడాలి అనుకుంటా. ఎంత బాధ అవుతుందంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు, నువ్వు కష్టపడ్డావేమో కానీ కనబడాల్సింది నువ్వు కాదు కదా, నేను కాదు కదా, సంపూర్ణంగా ప్రభువే కనబడాలి. ఇంత సీనియర్ మోస్ట్ సేవకుడు అంటున్నాడు, ప్రయాసపడింది ఖాయమే, కానీ నేను కాదు ప్రయాసపడింది, నాకు తోడై ఉన్న దేవుని కృపయ్య అంటున్నాడు. ఈ రాత్రి మనందరం కూడా ఈ మాట చెప్పాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్థానిక సంఘస్థులు దేవుని స్తుతించడానికి చేరి వచ్చారు. మీరందరూ, మేము మీతో పాటు ప్రభును స్తుతిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఇంతవరకు యెహోవా సహాయం చేశాడు, ఇంతవరకు తోడుగా ఉన్నాడు. ఇది ఎవరి సహాయం? ఆయన సహాయమే. ఇది ఎవరి ప్రయాస? ఆయన చూపిన కృపను బట్టి ఆయన బిడ్డలు పడిన ప్రయాస. ఇంతవరకు సహోదరులు కొంతమంది పేర్లు చెప్పారు. వారు సాక్షి శేషులుగా తన జీవితాన్ని ముగించారు. ఈ లోకంలో వారు ప్రయాసపడిన ప్రయాస ఎన్నడూ మర్చిపోకూడదు, అది ఖాయమే. వారికి రావలసిన ఘనత, గౌరవం ఉండాల్సిందే. కానీ వారు ప్రభు కంటే గొప్పవారు కాదు కదా. అందును బట్టి ప్రభును స్తుతిద్దాం, వారిని జ్ఞాపకం చేసుకుందాం. అవునా? వారిని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లించాలి. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది వార్షికోత్సవ సభనే కాదు, ఇది స్తుతి కూడిక కూడా. కారణం, ఇంతవరకు దేవుని సహాయం పొందాం. దేవుని సహాయం పొందిన మనందరం కూడా ఆయన కృతజ్ఞులమై సాగటం ఎంతైనా ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సహాయం, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఆరంభంలో చెప్పాను. ఆయన సహాయం పొందిన తర్వాత ఒక స్థితికి వస్తాం. మనం వచ్చిన తర్వాత ఎన్నడూ గర్వించడానికి వీల్లేదు, ఎన్నడూ ఉప్పొంగడానికి వీల్లేదు అనే విషయాన్ని మరలా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం. మొదటి భాగంలో ఆయన స్తుతించడం అవసరం. మన ప్రభు ఎవరు? మన ప్రభుకున్న పేర్లు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అందులో ఒక విశిష్టమైన పేరు ఈ రాత్రి, ఈ సందర్భంగా, ఆయన ఎబెనేజర్ అయి ఉన్న దేవుడు. ఆయన ఎబెనేజర్ అయి ఉన్న దేవుడు, ఇంతవరకు మనకు సహాయము చేసినటువంటి వాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. అయితే ఒక్క మాట వినండి, ఆయన సహాయం ఆగిపోలేదు. ఏమండి, 22 ఏళ్ళు మీకు తోడుగా ఉన్నాను, 21 సంవత్సరాలు మీకు సహాయం చేశాను, ఇక నేను సహాయం చేయను అనేవాడు కాదు. ఆయన ఇంకా సహాయం చేసేవాడు. ప్రభు వచ్చు పర్యంతం ఆయన ఆధీనంలో, ఆయన యొక్క ఆమోదంలో ఏ సంఘం, ఏ పరిచర్య ప్రారంభమైనా ఆయన వచ్చు పర్యంతం తప్పక ఉంటుంది అనే విషయాన్ని మీకు ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ మందిర వార్షికోత్సవ సందర్భంగా ఈ మాటను మొదటిగా గుర్తు చేస్తున్నాను. ఇది మందిర వార్షికోత్సవం. మందిరం, దేవుని మందిరం. ఇది జీవము గల దేవుని సంఘం అనే మాట మనందరం ఎరుగుదాం. ముఖ్యంగా మనకు అసెంబ్లీస్ మధ్య ఉన్నవారు రెఫరెన్స్లకు కొదవలేదు, బాగా రెఫరెన్స్ చెప్తాం.
కానీ జీవితంలో డిఫరెన్స్ కనపడదు. అదే పెద్ద బాధ. రెఫరెన్స్లు ఇన్ని తెలుసు, బతుకు ఇంతనే ఉంటుంది. అదే పెద్ద బాధ. గనుక దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో చేరి వచ్చాం. ఇది సేవా వార్షికోత్సవం కాదు, కానీ ఇది మందిర వార్షికోత్సవం. గనుక మందిరాన్ని గూర్చి కూడా ఒక 2 మాటలు చెప్పి నేను కూర్చుంటాను. రండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగం దగ్గరికి వెళ్ళి కొన్ని సంగతులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయమును బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని సహాయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అందును బట్టి ఆయన్ను ఘనపరుద్దాం, ఆయన్ను కీర్తిద్దాం, ఆయన్ను ఘనపరిచి ఆయన స్తుతిద్దాం. రండి, ఎజ్రా గ్రంథంలో ఆయన మందిర సంబంధమైన నిర్మాణం జరుగుతోంది. పడిపోయిన ప్రాకారాలు, పడిపోయిన గుమ్మాలు కట్టబడుతూ ఉన్నాయి. దేవుని మందిరం కట్టబడుచున్న మందిరం. ఇక్కడ ఒక మాట చెప్పి వచ్చినాన్ని చదువుతాను. రండి, ఆయన ఒక మాట ముందుగా చదువుదాం. 8వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశంలోకి వెళ్ళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచు ఉన్నది. కట్టబడుచున్న మందిరం. అమ్మా వినాలి, సహోదరులారా అందరూ వినాలి. కట్టబడుచున్న మందిరం, బాహ్య సంబంధమైన మందిరం. ఇప్పుడే సహోదరుడు చదివాడు. మందిరాన్ని నిర్మించుకున్న తరువాత ఇన్నేండ్లు దేవుడు ఇక్కడ ఆరాధన చేయడానికి సహాయం చేశాడు. బాహ్య సంబంధమైన మందిరం ఇది కట్టడం ఆరంభించిన తర్వాత ఏదో ఒక రోజు ఈ కట్టడం ముగించబడుతుంది. అందుకే కదా మీరందరూ చక్కని ఈ మందిరంలో చేరి ప్రభువును ఆరాధిస్తున్నారు. 21-22 సంవత్సరాలుగా మందిర నిర్మాణం కట్టబడుతుంది, నిర్మాణము ముగించబడుతోంది. కానీ ప్రియులారా, బాహ్య సంబంధమైన మందిరం అలాగుండగా ఒక్క మాట ఎప్పుడు మనసులో ఉంచాలి. అదేమిటి అంటే, ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరం కట్టడం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైన మందిర నిర్మాణ విధానం, మందిరము కట్టడం ఇక ఇంతవరకు ఈ కాలం వరకు కట్టబడుచుని ఉంది. మందిరము కట్టడం, ఆత్మ సంబంధమైన మందిరం ఎప్పుడు ముగించబడుతుంది అంటే, మన ప్రభు రాకడలో ఆ మందిర నిర్మాణం ముగించబడుతూ ఉంది. అర్థమైందా ఈ మాట? అర్థమైన వారు మనసులో స్తోత్రం చెప్పుకోండి. బాగా జాగ్రత్తగా గమనించండి. బాహ్య సంబంధమైన ఈ కట్టడం, ఏమండి ఇక్కడ మందిరం కట్టడం అయిపోయిందా, ఇంకా కడుతున్నారా? అయిపోయింది కదా. కానీ బాహ్య సంబంధమైన మందిరం. కానీ ఆత్మ సంబంధమైన మందిరం ఇది ఇంకా కట్టబడుచూనే ఉన్న మందిరం. ఒక్క వచనం ముందుగా చదువుదాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మందిర నిర్మాణాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఒక అద్భుతమైన మాట చదువుకుందాం. దయచేసి వచ్చిన భాగాన్ని 4వ వచనంలో చదువుకుందాం. 4వ వచనం. అమూల్యమును, మైక్ తీసుకోండి. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు చదివేస్తాను. ఆత్మ సంబంధమైన బల్ల అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అందుకే 4 లక్షలు నా బైబిల్ తెచ్చుకోవాల. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరం బాహ్య సంబంధమైన మందిరం కట్టబడింది గనుక 22వ వార్షికోత్సవం మీరు చేసుకుంటున్నారు. ఆ మాట చెప్పనా? ఈ మందిర నిర్మాణం అయిపోయింది, కానీ ఆత్మ సంబంధమైన మందిరం ఇంకా కట్టబడుచూనే ఉంది. 64-66 కుటుంబాలు ఉన్నాయని సహోదరులు జ్ఞాపకం చేశారు. ఇంకా అయిపోయింది లేండి అనడానికి లేదు, ఇంకా కట్టబడుచునే ఉండాలి. సజీవమైన రాళ్లగా ఒక వ్యక్తి, పాపాత్ముడైన వ్యక్తి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి తన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని
ఆయన బిడగా తీర్చబడి సంఘములో చేర్చబడుతూ వస్తాడు. ఈ చేర్చబడడం అన్న ఈ కట్టడం, ఈ నిర్మాణం ఎంతవరకు కట్టబడాలి? ప్రభు వచ్చు వరకు కట్టబడాలి. అందుకే ఆదిమ సంఘంలో దినదినము సంఘములో ప్రజలను దేవుడు చేర్చుచుండెను అనే మాట రాయబడి ఉంది. చాలా సంఘాలు ఉన్నాయి, ఏదో ఉన్నకాడికి ఉన్నారే తప్ప నూతన ఆత్మలు చేర్చబడని సంఘాలు ఉన్నాయి. చాలా బాధ అవుతుంది అలాంటి సంఘాలు చూసినప్పుడు. దేవుని సంఘం దినదినము కట్టబడుచూ ఉండాలి. ఈ కట్టడం నిర్మాణంలో, ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన మనందరం తెలుసుకోవలసిన 5 ప్రాముఖ్యమైన సంగతులను వరుసగా నేను జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా మీరు గమనించాలి. దేవుని మందిర నిర్మాణం చెప్పండి, ఇది అయిపోలేదు. ఎంతవరకు ఉంటుంది? ప్రభు వచ్చు వరకు ఉంటుంది. ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణం, మరలా చెప్తున్నాను, ఈ మాట మన మనస్సులో నిలబడిపోవాలి. భౌతిక సంబంధమైన మందిరం కట్టబడింది, అయిపోయింది. కానీ ఆత్మ సంబంధమైన మందిరం దేవుడు వచ్చేంత వరకు కట్టబడుతూనే ఉండాలి. అయితే ఈ కట్టబడుచున్న మందిర నిర్మాణ విధానంలో అది అంతకంతకు అభివృద్ధి చెందిందట. రండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని మరలా చదవండి. ఎజ్రా రాజువైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము, అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. వినండి, ఆ లాస్ట్ మాట ఒకసారి మళ్ళీ బైబిల్ చూడండి. వారి చేతిలో వృద్ధి. ఒక నిమిషం సహోదరుడా, ఒక్కసారి లాస్ట్ మాట అందరూ చెప్పండి ఒకసారి. ఈ పని, అక్కడ నుంచి చదవండి అందరూ. ఈ పని త్వరగా జరగచ్చు, వారి చేతిలో వృద్ధి అగొచ్చు. ఇంకోసారి చదవండి అందరు. ఈ పని అందరూ, ఈ పని. ఒక నిమిషం ఆపండి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వార్షికోత్సవంలో ఏం నేర్చుకున్నామంటే ఈ ఒక్క మాట మీ మనసులో పెట్టుకోండి. రైట్, చదువుకున్నాం మరొకసారి. ఈ పని త్వరగా జరగచ్చు, వారి చేతిలో వృద్ధి అగొచ్చు ఉన్నది. పని త్వరగా జరిగింది, పని వృద్ధిలోనికి వచ్చింది. 8 మందితో ఆరంభించబడింది, ఎంత వృద్ధి అయింది, సంతోషమే. నేను అడుగుతున్నాను, సంఖ్యావృద్ధి అవసరమే, అదే సమయంలో ఆత్మ సంబంధమైన వృద్ధి కూడా కావాలి. సంఖ్యలో వృద్ధి చెందుతూ ఉన్నారు, మంచిదే. మా స్థానిక సంఘం అంటే హెర్నోన్ మందిరం కడుతున్న దినాల్లో అక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది. అప్పటికి అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆ దారిలో వెళుతున్న ఒక ఆయన, సార్ మేము కూడా క్రిస్టియన్స్మే సార్, ఇక్కడికే షిఫ్ట్ అయిపోయాం, మీ చర్చికి రావాలనుకుంటున్నాం, మీ చర్చిలో ఎంతమంది ఉంటారు సార్ అడిగాడు. సంఖ్యతో నీకేం పని అన్నా, రావాలనుకుంటే రా, అంతేగాని సంఖ్యతో నీకేం పని అంటే, లేదు సార్ నేను రావాలంటే అట్లీస్ట్ ఒక 1000 మంది వరకు ఉండాలి సార్ అని. అంటే ఇది జీవితంలో ఎప్పుడు రావాకు మా చర్చికి అని చెప్పాను. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్? సంఖ్యను చూసే బ్యాచ్. ఇక్కడ కూడా కొందరు ఉంటారు, పెద్ద సంఖ్య కాడికి పోతుంటారు, ఆడ అటెండ్ అవుతారు, మళ్ళీ ఈడికి వస్తుంటారు అన్నమాట. అలాంటి భయంకరమైన అలవాటున సంఖ్య కావాలి ఈ దినాల్లో. నేను వద్దనడం లేదు, ఆత్మ సంబంధమైన రక్షణ పొంది సంఘములో చేర్చబడే వారి సంఖ్య దినదినము వృద్ధి అవ్వడం మంచిదే. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన వృద్ధి అవసరమై ఉంది. రండి, ఈలాగున మందిరం వృద్ధి చెందాలి అంటే ఎవరి చేతిలోనంట? అక్కడ ఏముందో చూడండి. ఎవరి చేతిలో? గట్టిగా ఏం చెప్పాలి? ఎవరి చేతిలో? చూడండి బైబిల్లో, వారి చేతిలోనే. వాక్యం చెప్పిన సేవకుని దగ్గర కావడం కాదు, మీరు బైబిల్కి దగ్గర కావాలి. అందుకే మాడికి బైబిల్ గమనించాలి మీరు. రైట్, ఓకే. ఎవరి చేతిలో వృద్ధి అవుతుంది? వారి చేతిలో. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఎవరి చేతిలో వృద్ధి అవుతుందో వారిని గూర్చి ఇదే ఎజ్రా గ్రంథములో ఉన్న ఒక 5 మాటలు నోట్ చేసుకుందాం సార్. ఈ 5 సంగతులను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరంలో మీరు టార్గెట్ ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ టార్గెట్ పెట్టుకోండి. ఏంటి టార్గెట్?
ఈ వారి చేతిలో వృద్ధి అగుచుంది అని రాయబడింది కదా. ఎవరి చేతిలో చూద్దాం. ఎజ్రా గ్రంథం ఆధారం చేసుకొని ఎవరి చేతిలో వృద్ధి అవుతుందో చూద్దాం. అలాగున వారి వలె మనం కూడా ఉండగలిగితే ఇక ఇంతకంటే డబల్ కాదు, త్రిబుల్ వృద్ధి అవుతుంది, 3 అంతల వృద్ధి చెందుతూ ఉంది. చూద్దాం. నంబర్ 1 మొదటి మాట ఎజ్రా గ్రంథం. ఈ పని చేస్తున్న వారు ఎవరో ఒకసారి ఎజ్రా గ్రంథం దయచేసి ఒక సహోదరు 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, కావున ఎవరు మీలో ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేమును దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడై ఉండను. నంబర్ 1 మొదటి పాయింట్. అందరూ బాగా నేర్చుకుందాం. 5 విషయాలే, సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. వారి చేతిలో చెప్పండి వృద్ధి అగుచు ఉన్నది. సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, ముఖ్యంగా పెద్దలు, 2వది పరిచారకులు, 3వది స్త్రీ పురుషులు, సహోదర సహోదరీలు, సంఘములోని యవనస్తులు, పిల్లలు, పెద్దలు అందరము కూడా ఈ 5 సంగతులు నెరవేర్చగలిగితే సంఘం ఖచ్చితంగా వృద్ధిలోనికి వస్తుంది. నంబర్ 1 మొదటి మాట. ఎవరు పోయారంట కట్టడానికి? అందరూ పరిగెత్తుకుని పోలా. ఇశ్రాయేల్ అందరూ వెళ్ళిరి అని రాయబడలేదు ఇక్కడ. ఒక అద్భుతమైన మాట ప్రస్తావించబడింది. మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో. నంబర్ 1, ఆయన జనులుగా బతికిన వాళ్ళ ద్వారా సంఘం ఎప్పుడైనా దీవించబడుతుంది. ఎవరి జనులు? ఆయన జనులు, ఆయనకు సంబంధించిన వారిగా బతకటం. చాలా బాధాకరమైన మాట చెప్పనా? చర్చిలో మాత్రం ఆయన జనులమే, బయట మాత్రం ఫిల్ అప్ ది బ్లాంక్స్, మీరే ఖాళీలు పూరించుకోండి. చాలా మంది విశ్వాసులు ఎలాగుంటారు అంటే, ఏమండి వింటున్నారా? ఈనాడు సంఘములో ఉండవలసిన, గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఆత్మ సంబంధమైన వృద్ధి ఎందుకు ఉండదు చాలా స్థలాల్లో అంటే, సంఘములో ఉన్నవారు ఆయన జనుల్లాగా ప్రవర్తించనందువలన. ఇప్పుడు మార్కు సువార్తలో ఒక సంఘటన ఉంది. యేసు ప్రభువారు యెరూషలేములోనికి వెళ్తున్నాడు. యెరూషలేముకు వెళుతూ ఉండగా ప్రభు ఇంకా లోపలికి వెళ్ళకముందే ప్రభు అన్నాడు, 2 శిష్యులను పిలిచి అన్నాడు, మీరు ఎదుటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంటుంది, విప్పుకొని తీసుకురండి అన్నాడు. యేసయ్య చెప్పిన మాట. ఎదురి గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంటుంది, ఇప్పుకొని తీసుకురండి అన్నాడు. అప్పుడు అంతటితో ముగించలే ప్రభువారు. దాన్ని విప్పేటప్పుడు కానీ, విప్పిన తర్వాత కానీ ఎవరైనా ఏమైనా అడిగితే ఏం చెప్పాలంట? ఇది ప్రభుకు కావాలి. దిస్ ఈస్ ఫర్ ద లార్డ్. ఇది ప్రభుకు కావాలి. ఎవరడిగినా జవాబు ఒకటే. 2వ మాట వినండి. ఎక్కడ అడిగినా జవాబు ఒకటే, ఎక్కడ ఉన్న జవాబు ఒకటే. విశ్వాసులారా, మీలో చాలామంది ప్రభువు నమ్ముకున్నవారు. ఏమనుకాకరు, నాకుంది అలవాటు కనుక మిమ్మల్ని అడుగుతున్నా. రక్షించబడి బాప్తీసం తీసుకొని సంఘంలో ఆరాధన చేసేందు చేస్తారు. ఏమంత నిదానంగా చేస్తుంటారు? మీకు డౌటా? మీ రక్షణ మీకే డౌటా? చాలా చాలా వందనాలు, సంతోషం. రక్షించబడి బాప్తీసం తీసుకొని ఆయన బిడ్డగా తీర్చబడి సంఘములో ఉన్న వారికి ఒక సవాల్ ఏంటో తెలుసా? ఎక్కడైనా ఆయన బిడ్డలుగానే బతుకుతున్నామా? రోమాపత్రిక 14వ అధ్యాయంలో రాయబడిన మాట చదవండి త్వరగా. రోమాపత్రిక 14వ అధ్యాయంలో, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కావున మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. దొరికిందా మీకు? 14వ అధ్యాయము 8వ వచనం. 14 మనము బ్రతికినను, రోమాపత్రిక 14:8, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము.
ఎక్కడ ఉన్న ఏ పరిస్థితుల్లోనైనా ఆయన వారిగా బ్రతకడం ఆశీర్వాదకరం. వచ్చిన బాధ ఏందో తెలుసా? చర్చిలో ఆయన వాళ్ళమే కానీ మన పెళ్ళిళ్ళలో చూడాలా మన ఎవరి వాళ్ళమో అర్థమవుతుంది. అప్పుడు ఇది బయట కూడా ఉందా మైకు? పోదిపోయింది అంతే సంగతులు. చాలాసార్లు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఆ ఐడెంటిటీ లేక ఆ గుర్తింపును అన్ని స్థలాల్లో కాపాడుకోలేకపోతున్నాం. లోకముతో కాంప్రమైజ్ అయిపోతున్నా, లోకముతో రాజీ పడిపోతున్నా. ఒక్క మాట చెప్పి సెకండ్ పాయింట్లోకి వెళ్తాను. ఎస్తేరు గ్రంథం తెరవద్దు, వినండి 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 ఫస్ట్ వినండి. ఎస్తేరు గ్రంథంలో ఒక అద్భుతమైన సాక్ష్యం పొందారు మొర్దెకై ఉన్న ప్రజలు. ఈ జనుల విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. రాజా, మీ రాజ్యంలో మీ సంస్థానంలో కొంతమంది జనులు ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? వాళ్ళు ససేమిరా ఎవరితో కలిసేవాళ్ళు కాదు. ఒక్క మాటకి జవాబు చెప్పండి. నమ్మని వాళ్ళందరూ, ప్రభువుని నమ్మని వాళ్ళందరూ పరలోకం పోతారా నరకం పోతారా? నమ్మని వాళ్ళు మీకు చాలా డౌట్లు ఉన్నాయి. ప్రభు నమ్మని వారు పరలోకం పోతారా నరకం పోతారా అన్నాను. నరకానికే కదా. నమ్మినోళ్ళు పరలోకము మహాపుణ్య రాజ్యము. సో మనం పరలోకం పోతాం. పరలోకం పోయేటోళ్ళు ఒకే విధంగా, నరకం పోయేటోళ్ళు ఒకే విధంగా బతుకుతాయి. ఏం బతుకు. ఆ రోజు ఏమన్నారు అంటే, రాజా నీ రాజ్యంలో కొంతమంది ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వాళ్ళు అందరిలాగా బతికే వాళ్ళు కాదు. అది సాక్ష్యం. ఆ సాక్ష్యం సొంత డబ్బా కొట్టుకున్న కాలాడా అన్యులు చెప్తున్నారు, బయటి వారు చెప్తున్నారు, రాజు దగ్గర పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. రాజా నీ రాజ్యములో ఉన్నటువంటి ఈ జనం, యూదా జనాంగం అందరిలాగా బతకరు రాజా వాళ్ళు, అందరిలాగా చేయరు రాజా వాళ్ళు. అదండి ఊరికిడికి వచ్చి ఆరాధన తీసుకొని బల్లలో రొట్టె ఇంత తీసుకొని తిని తాగిపోవడం కాదు. బతుకులో తేడా ఉండాలి. బ్రతుకులో తేడా ఉండగలిగితే నీ వలన నువ్వు మందిరానికి ఎంత ఇచ్చావో నాకు తెలియదు, కానీ బతుకు బాగా బతుకుతే నువ్వు ఎంత ఇచ్చావో తెలుసా? కోట్ల రూపాయల కంటే ఎక్కువ అది. కాబట్టి ఒకటి, ఆయన జనులైన వారు. ఇది మొదటి మాట. రెండవది చూద్దాం. 5వ వచనం చదవండి త్వరగా. 5 మాటలు. లాస్ట్ మాట దగ్గర నేను కొంచెం ఆగుతాను, సమయభావాన్ని బట్టి చూద్దాం. 5వ వచనం. బెన్యామీనుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెను వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. నంబర్ 1 మొదటి మాట, ఆయన జనులైన వారు మందిరాన్ని కట్టడానికి వెళ్ళారు. మళ్ళీ మర్చిపోద్దండి. 5:8 వారి చేతులు, అది త్వరగా కట్టబడుచు వారి చేతిలో చెప్పండి వృద్ధి అగుచు. ఎవరు వారు? నంబర్ 1 ఆయన జనులైన వారు. నంబర్ 2 ఎవరు వారు? ఆయన చేత ప్రేరేపించబడిన వారు. ఆయన చేత ప్రేరేపించబడిన వారు అంటే వీరు ఎప్పుడూ కూడా దేవునికి దగ్గరగా బతికేవారు, దేవుని ప్రేరేపణకు విధేయత చూపించేవారు, దైవ ప్రేరేపణకు విధేయత చూపించే వారి వలన ఎప్పటికైనా సంఘానికి దీవెనే ఉంటుందండి. చాలాసార్లు ఈ దైవ ప్రేరేపణ కంటే ఆ మంది ప్రేరేపణ ఎక్కువ కొంతమందికి, బంధువుల ప్రేరేపణ ఎక్కువ కొంతమందికి, మరికొంతమందికి శరీర ప్రేరేపణ. ఒకరోజు పెద్ద మీటింగ్ జరిగినాయి. మీటింగ్లు అయిపోయిన తర్వాత నాకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సామాన్యంగా రవికి తెలుసు, సామాన్యంగా మా తమ్ముడు జాషువా మిగతా సహోదరులు చెప్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఆ మీటింగ్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చాలా ఏళ్ళ క్రితం నన్ను చెప్పమన్నారు. చాలా జాగ్రత్తగా సిద్ధపడ్డా, ఎందుకంటే పెద్ద డేంజరస్ కేసు అది, చాలా అపాయంతో కూడిన పని. ఆ పని ఎంత జాగ్రత్తగా సిద్ధపడి చాలా అందరి పేర్లు చెప్పడానికి ప్రయత్నం చేసిన, సహాయం చేసిన వాళ్ళందరి పేర్లు. పొరపాటున ఒక యవనస్తుని పేరు మర్చిపోయినా.
ఇంకా చూసుకోండి. నెక్స్ట్ ఆదివారం మందిరానికి రాలే, ఆ తర్వాత ఆదివారం మందిరానికి రాలే. చాలామంది ఉంటారు కానీ నేను గుర్తుపట్ల. ఆ తర్వాత ఎవరో చెప్పారు మందిరానికి రాలేదని. పలకరిస్తే ఆయన అంటాడు, ఏమన్నా మేమాడ గుర్తుంటామన్నా మీకు, మేమాడ గుర్తుంటాం? కాదు బాబు, నువ్వు మంచినివేనే. ఏం సంగతి అంటే తీర చూస్తే ఏం తెలుసా, వాని సహోదరుడు తన సహోదరుడు చాలా క్లోజ్గా ఉన్నవాడు ప్రేరేపి చూడు 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 మోషన్న అందరి పేర్లు చెప్పా, నీ పేరు చెప్పలే. మంచి పిల్లోడే ఈ సహోదరుడు, ఎవరో ప్రేరేపించేసరికి అయిపోయింది. విశ్వాసులు ఒక మాట చెప్పనా, దైవ ప్రేరేపణలు నువ్వు సమస్తం చెయ్యి. ఏది చేసినా దేవుని ప్రేరేపణ ప్రకారం. ఇది నిజంగా దేవుడు ప్రేరేపించిందేనా, దేవుడు చేయమందేనా, లేక నా సొంతం కోసం చేస్తున్నానా, నా సొంత పేరు కోసం చేస్తున్నానా? దైవ ప్రేరేపణతో చేయబడిన ఏ కార్యమైనా, అలాగూ దైవ ప్రేరేపణ క్రింద ఉన్న ఎవరైనా ఖచ్చితంగా సంఘానికి దీవెనకరంగా ఉంటారు. ఇంత సేవ చేసిన పౌలు సొంత ప్రేరేపణతో పోలేదండి. మీరు చదవండి, ఒక్క వచనం గుర్తు చేస్తాను రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం చూడండి త్వరగా. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం ఒక్క మాట చదువుకుందాం చూడండి. 16 అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనం గమనించండి. 7వ వచనం, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటి వారు చాలు దేవుని ఆత్మ చేత. 6వ వచనం చూడండి, 6వ వచనం మొదటి భాగం. 6వ వచనం, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచినందున. అంటే వీరి సేవ అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? వీరి సేవ అంతా పరిశుద్ధాత్మ ఆధీనములో ఉంది, పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఉంది. ఒక్క మాట ఎప్పుడు ప్రశ్నించుకోండి, పెద్దలు, పరిచారకులు, సంఘస్థులు అందరూ పరిశీలన చేసుకున్న మాట. నేనేమైనా ప్రపోజ్ చేస్తున్నానా అంటే అది దేవుడు నన్ను ప్రేరేపించిందై ఉండాలి. దైవ ప్రేరేపణతో జరిగే ఏ కార్యమైనా ఎప్పటికైనా దీవెనకరంగా ఉంటుంది. వారు దైవ ప్రేరేపణ కలిగిన వారు. ఇది 2వ మాట. రండి 3వ మాట చూద్దాం. 3వ మాట 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం త్వరగా. 3వ అధ్యాయం 5వ వచనం. తర్వాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క విశేష సూచకమైన యెహోవా యొక్క నియామకమైన పండగలకును ప్రతిష్ఠితమైన దహన బలులకును ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. నంబర్ 1, ఆయన వారి చేతిలో. మళ్ళీ చెప్పండి, 5:8. అది మర్చిపోకూడదు. ఎక్కడ? ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. వారి చేతిలో వృద్ధి అగుచుంది. ఎవరు వారు అంటే నంబర్ 1, ఆయన జనులైన వారు. 2వది, ఎవరు వారు? ఆయన చేత ప్రేరేపించబడిన వారు. 3వ మాట, ఎవరు ఆయన జనులు అంటే ఆయనకి ఇచ్చేవాళ్ళు. సంఘంలో ఇచ్చేవారు ఎంతమంది నాకు తెలియదు, మీ స్థానిక సంఘంలో. కానీ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఇవ్వడంలో ఎప్పుడూ ముందు ఉండాలి. ఇక్కడ ఎలాగుందో నాకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు ఒక చిన్న మాట చెప్పనా, ఇచ్చేవాడు లెక్కలు అడగడు, ఈయనుడు ఎక్కువ అడుగుతాడు. వాట్ ఐ సా, నేను చూసిందే. దేవుని పని కొరకై ఆనాడు మందిరం అంత త్వరగా కట్టబడచ్చు, అంత చక్కగా అభివృద్ధిలోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా? చేసేవాడు చేస్తున్నాడు, ముఖ్యంగా ఇచ్చేవాళ్ళు స్వేచ్ఛార్పణతో ఇస్తున్నారండి. దేవుని మందిరం నిర్గమాకాండంలో కట్టబడుతున్నప్పుడు ఎంతవరకు ఇచ్చారు వారు? నేను ఇప్పుడు అవన్నీ చెప్పడం లేదు, రెఫరెన్స్ ధ్యానం చేయడం లేదు, కానీ వివరాలు చెప్పడం లేదు, కానీ ఆ పాయింట్ గుర్తు చేస్తున్నాను. నిర్గమాకాండ గ్రంథంలో ప్రత్యక్ష గుడారం కడుతూ ఉన్నప్పుడు ఆ మందిరం కొరకు తీసుకురమ్మన్నప్పుడు అబ్బబ్బా ఎంత మంది తీసుకొని వచ్చారు. ఎంతవరకు తెచ్చారో తెలుసా? ఇంకొద్దండి, సరిపోయినాయండి, తేవడం మానుకోండి అని చెప్పేంత వరకు తెచ్చారు. మామూలుగా రైల్వే స్టేషన్లలో, తర్వాత బస్ స్టాండ్లో ఒక మాట ఉంటుంది. ఏం మాట గుర్తుందా మీకు? దొంగలు ఉన్నారు. ఎంత బాగా తెలుసండి మీకు?
ఒకసారి మరోసారి చెప్పండి. ఎవరున్నారు? దొంగలున్నారు, జాగ్రత్త. ఇప్పుడు నాకు చెప్పండి, మందిరంలో కూడా ఉన్నారా లేదా? మందిరంలో కూడా ఏం బోర్డు పెట్టాలా ఇప్పుడు? దొంగలు ఉన్నారు జాగ్రత్త పెట్టాలన్నా అంటే పెట్టాల్సిన అక్కర్లేదులేండి, కానీ ఎవరి దొంగతనం వాళ్ళకి తెలుసు. దేవుడిని చేతిలోకి డబ్బు ఇచ్చిన వెంటనే దేవుని సొమ్ము దేవుని తీస్తున్నారా? లేక అననీయ సప్పిరాల వలె దాచిపెట్టుకొని రేపో మాపో పోవడానికి రెడీ అయ్యారా? ఆలోచన చేయండి. నేను ఎంతో సంతోషిస్తాను మా స్థానిక సంఘంలో వృద్ధులు వారికి వచ్చే చిన్న రాబడిలో నుండి దేవుని భాగాన్ని తీస్తుంటే కొన్నిసార్లు కళ్ళకు నీళ్ళు వస్తాయి. కొన్నిసార్లు నేనే నా స్వతహాగా చెప్తూ ఉంటాను, అక్క మీరే ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఎందుకు మళ్ళీ తీస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అంటే, అన్న దేవుని మాట వినాలి కదా, దేవుని భాగం దేవునికి ఇవ్వాలి కదా. దొంగలు ఎక్కడో లేరు. దేవుని మందిరం ఎప్పుడు అభివృద్ధి అవుతుంది చెప్పండి? ఆయన జనులుగా మనం బ్రతికినప్పుడు, ఆయన చేత ప్రేరేపించబడినప్పుడు, ఆయనకి ఇవ్వవలసిందల్లా ఇచ్చినప్పుడు. అది మూడో మాట. నాలుగో మాట రండి. అదే ఎజ్రా గ్రంథం అదే 3వ అధ్యాయంలో ఇంకో వచనాన్ని చదువుతారా? ఒక్కసారి దయచేసి 8వ వచనం చదవండి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెషూవయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించిరి. 9వ వచనం. యెషూవయు అతని కుమారులను కింది భాగం దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమించబడితిరి. 4వ మాట, ఆయన పనిచేసే వాళ్ళు మందిరంలో ఉండాలి. దేవుని మందిరం ఎప్పుడు వృద్ధిలోనికి వస్తుంది అంటే, నంబర్ 1 ఆయన జనులుగా మనం బతికినప్పుడు, నంబర్ 2 ఆయన చేత ప్రేరేపించబడి పనులు జరిగించినప్పుడు, మూడవదిగా ఆయనకి ఇచ్చేవారు మందిరంలో ఉన్నప్పుడు, మూడవది ఆయన పని చేసేవాళ్ళు మందిరంలో ఉన్నప్పుడు. దేవుని పని అంటే దేవుని మందిరంలో సమృద్ధిగా జరగాలి. ఇక్కడ ఉన్న వారు ఎంతమంది పనిలో కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసండి, ఇక వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళు ఉన్నారు కదా, వారు కదా, మేము కాదు కదా. ఆ ట్యాగ్ లేకపోతే, ఆ బిరుదు లేకపోతే ముందుకే రారు కొంతమంది. బిరుదులు కాదు కావాల్సింది మనకు. నేను చేస్తున్న పని ఎవరి పనిది? దేవుని పని. మందిరంలో నువ్వు చేసే చిన్న పని అయినా అది మహా గొప్ప పని అనే విషయాన్ని మర్చిపోవద్దండి. దైవగ్రంథంలో అపోస్తల కార్యం విశేషంగా 6వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, దేవుని మందిరంలో సంఖ్య విస్తరిస్తుండగా పనిని అందరికీ అప్పగించిన సందర్భంలో ఆ శ్రేష్టమైన విధానంలో ఆ మందిర పని జరిగినట్లుగా మనం గమనిస్తాం. దేవుని మందిరంలో పని చేసేవారు, దేవుని పని చేసేవారు అవసరమైన 4 మాటలు చూసాం. ఇక మన టైం అయిపోయింది, కానీ 5వది చాలా ప్రాముఖ్యమైంది, అది కూడా చెప్పి నేను ముగిస్తా. రండి 5వ మాట చూద్దాం ఒక్కసారి. మరలా 5:8 చెప్పండి. ఎజ్రా గ్రంథం 5:8, వారి చేతిలో వృద్ధి అగుచున్నది. ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచు ఉంది. ఎవరి చేతిలో? నంబర్ 1 ఆయన జనులుగా బతుకుతున్న వారిచి. రెండవది ఆయన చేత ప్రేరేపించబడిన వారు. మూడవది ఆయనకిచ్చేవారు. 4వది ఆయన పని చేసేవారు. సొంత పనులు ఎంత అన్ని చేసుకుంటాం, కానీ కొంతమందికి దరిద్రం అలవాటు ఉంటుంది. దేవుని మందిరం పని అంటే అస్సలు పట్టించుకోరు. టయానికి రావడం, అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం. ఎవరు ఏం చేస్తారు? మీరు కూర్చున్న పట్టలు ఎవరు పరిచారు? ఈ మందిరాన్ని ఎవరు శుభ్రం చేశారు? మీటింగ్లు అంటే ఎవరు పనులు చేశారు? ఏమీ పట్టించుకోరు. సోమరిపోతులు ఉంటారు సంఘంలో. అలాంటి వారు ఉంటే మీరు చాలా అపాయంలో ఉన్నారు. దేవుని మందిర పని అందరూ చేయాలి. దేవుని మందిర పని చేసేవారు. చివరిగా 5వ మాట రండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథంలోనే ఆ మాటలు చూపించాలని ప్రభు ప్రేరేపించాడు. ఆ మాట చదువుకుందాం. 9వ అధ్యాయం 4వ వచనం. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. బాగా గుర్తు పెట్టుకోవడానికి ఈ 5 మాటలు మరొకసారి గుర్తు చేస్తున్నాను.
సహోదరులారా, సహోదరులారా, పెద్దలు, పరిచారకులు, బయట కూర్చున్నవారు, లోపల కూర్చున్నవారు, ఈ సంఘానికి సంబంధించిన వారు, నువ్వు ఏ సంఘములో ఉన్నా నీ వలన సంఘం వృద్ధిలోనికి రావాలి అంటే ఎక్కడ ఉన్నా ఆయన జనులుగానే బతకాలి. ఎక్కడ ఉన్నా ఆయన ప్రేరేపణతోనే జరిగించాలి. ఎక్కడ ఉన్నా ఆయనకిచ్చేది నేర్చుకోవాలి. ఎక్కడ ఉన్నా ఆయన పని చేసేది నేర్చుకోవాలి. చివరిగా ఎక్కడ ఉన్నా ఆయనకు భయపడేది నేర్చుకోవాలి. దేవుడు అంటే ఎంతమందికి భయం? చేతి చూపించండి. దేవుడు అంటే నిజంగా భయం అయితే చేతి చూపించండి. దేవుడు అంటే భయం లేదు. ఏం బ్రదర్, నీకు లేదా భయం? ఓకే, వెరీ గుడ్, చేయించండి. ఎంత మంచోళ్ళండి, అందరూ దేవునికి భయపడేవారే. కానీ ఒక్క మాట చూద్దామా, ధైర్యంగా చేతులు ఎత్తారు. ఎత్తమంటే భయం ఉందో లేదో ఇప్పుడు పరీక్ష చేసుకుని ఇంటికి పోదాం. దేవుని మందిరానికి నా వలన కొంతైన దీవెన కలగాలి. 22వ వార్షికోత్సవానికి వచ్చిన అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, నేనున్న మందిరములో నా వలన సంఘానికి కొంతైన మేలు జరగాలి అంటే ఈ 5 సంగతులు నాలో తప్పక కనబడాలి. 5వ మాట, ఆయనకు భయపడేవారు ఎజ్రా కాలంలో మందిరాన్ని కట్టడానికి వెళ్ళిన వారు ఏం చేసేవాళ్ళంట? వారు దేవుని మాటకు భయపడేవారే తన వెంట ఉన్నారు. ఉత్తుత్తలు బోలా, దైవభయం లేని వాళ్ళు లేరు మందిరంలో. దేవుని పని జరిగిస్తున్నప్పుడు దేవుని భయం కలిగిన వారిగా దేవుని మందిర పని జరిగిస్తున్నారు. మీరు ఎంతమంది దేవునికి భయపడుతున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. చాలా వందనాలు మీకు. ఒక్కసారి ఒక 3 పరీక్షలు చేసుకుందాం, గబగబా చదివేద్దాం. ఆ 3 పరీక్షలు చేసుకున్నాక బిడ్డ అప్పుడు ఎత్తాల ధైర్యం ఉంటే. అవునా? దేవుడు అంటే నాకు భయము అని అందరము చేతులు ఎత్తాం. అందరం నాతో పాటు అందరము పరిశీలించుకుందాం, ఇంతకా భయం ఉందా లేదా. వచ్చిన సమస్య ఏంటంటే ఇది లేకనే సంఘాలకు దరిద్రం వచ్చింది. అనేక సంఘాల్లో ఉండవలసిన ఆత్మీయ స్థితి కనబట్లేదు. అనేక సంఘాల్లో ఆత్మ సంబంధమైన వృద్ధి కనబట్లేదు. ఎందుకో తెలుసా? దైవ భయము లేనందువలన. రండి, హెచ్చరిక. మొదటి పరీక్ష చేసుకున్నా. ఇప్పుడు ఏం పరీక్ష చేసుకుంటాను? భయం ఉందా లేదా అనే పరీక్ష. రండి, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం. త్వరగా ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో మొదటి పరీక్ష చదువుకుందాం. దేవుని వాక్యముల నుండి ఆ మాట ఒక్కసారి గమనించండి. 12వ వచనం చదవండి ఒకరు. ఆదికాండ గ్రంథం 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచు. ఆ తర్వాత మాట ముఖ్యమైన మాట, అది గట్టి చదువు. అబ్రహాము ఇందువలన నాకు కనబడుచున్నది. ఇందువలన నాకు కనబడుచున్నది. ఎవరన్నారు? ఎవరు తన్నారు? ఎక్కడ అన్నాడు? యెహోవా అబ్రహాముతో. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అందరికి బాగా పరిచయమైన సన్నివేశం. దేవుడు అన్నాడు. ఎవరితో అన్నాడు? ఎక్కడన్నాడు? మోరియా పర్వతం మీద. దేన్ని బట్టి అన్నాడు? కుమారుణ్ణి బలర్పించే విషయంలో. నిజంగా దేవునికి భయం ఉంటే మన దైవ భయము మనం చెప్పుకుంటే కాదు. ఈ దైవ భయం ఉందో లేదో ఎవరు చెప్పాలా? దేవుడే చెప్పాలా. సొంత డబ్బా కొట్టుకోద్దు. నేను కూడా దేవుడికి భయపడతాను. కొంచెం ఆపు. నువ్వు సొంత డబ్బా కాదు, దేవుడు చెప్పాలి. ఏమని? ఇదిగో ఈ కుమారుడు, ఈ కుమార్తె దేవునికి నాకు భయపడేవారు అని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మొదటి పరీక్ష ఏంటో తెలుసా? వెనక తీయని వాడే దేవునికి భయపడేవాడు. సింపుల్గా కొట్టడా మాటనే, కొత్త మాట ఏం కాదు. వెనక తీయని వాడే దేవునికి భయపడేవాడు. విశ్వాసులారా, సంఘములో ఉన్న మనం దేవుని నమ్మిన తర్వాత, రక్షించబడిన తర్వాత, నువ్వున్న సంఘానికి దీవెనకరంగా ఉండాలి అంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఎప్పటికీ వెనక్కు తిరిగే మనిషిగా ఉండడానికి వీలు లేదు. చాలాసార్లు పాటలు పాడతాం, కానీ పాటల ప్రకారం బతకడం లేదు. ఎవరో అన్నారు, క్రైస్తవులు ఎప్పుడు అబద్ధాలు ఆడతారో తెలుసా? మీకు కూడా తెలుసా? అందరికీ తెలుసులేండి. ఎక్కువ అబద్ధాలు ఎప్పుడు వాడేది? పాటలు పాడేటప్పుడే.
నేను వెనుదిరగని అంటావు, కానీ జీవితంలో వెనుక తిరుగుతూనే ఉంటావు. వెనక తిరిగితే ఎప్పటికీ దేవునికి సంతోషం ఉండదు. ఎబ్రీ పత్రికలో ప్రస్తావించబడిన మాట అదే కదా, 10వ అధ్యాయం 38వ వచనంలో, అతడు వెనక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు ప్రభువారు. విశ్వాసులారా, ఎన్నిసార్లు వెనక్కు తీలే? దేవుని భయం ఉందా మనకు? దేవుని భయం ఉంటే కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా వెనక్కు తిరగకుండా ముందుకే వెళ్ళిపోతాం. అబ్రహాము తన కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీద దేవునికి బలి అర్పించడానికి వెళ్ళిన సందర్భంలో, వినండి, గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కు తిరగల. ఒక చిన్న సందర్భం చెబుదనా? మోరియా పర్వతం మీద కుమారుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆల్రెడీ తన పనివారితో వచ్చారు. పర్వతం కింద పనివారిని పెట్టాడు, పైకి తీసుకుని వెళ్తున్నాడు. వెళ్తుంటే కుమారుడు ఏమడిగాడు చెప్పండి? నానా, కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, ఇంకేమి లేదు, దహన బలికి గొర్రె పిల్ల లేదు, ఏది నానా గొర్రె పిల్ల అన్నప్పుడు అబ్రహాం స్థానంలో మనమే ఉండింటే ఏం చేసేవారము? అబ్రహాము కుమారుడు ఆ మాట అడిగిన వెనక్కు తిరగల అబ్రహాం. ఎందుకో తెలుసా? వినండి, అబ్రహామును దేవుడు నీ కుమారుని నాకు బలి ఇవ్వాలి అన్న టైంలోనే తన గుండెలో అప్పుడే బలి చేశాడు. అందుకే కుమారుడు అడిగినా ఆ 3 దినాల ప్రయాణంలో వారిద్దరు కలిసి ప్రయాణం చేసినా ఏమీ కూడా ఫీల్ కాలేదు అబ్రహాము. ఎందుకో తెలుసా? ఆ కట్టెలు పేర్చుతున్నప్పుడు కానీ, కట్టెల మీద కుమారుని పెట్టినప్పుడు కానీ ఏమాత్రం కూడా అబ్రహాములో చలనం లేదు. ఎందుకో తెలుసా? తన గుండెలో అప్పుడే బలి చేశాడు గనుక. దేవుని కోసం నువ్వు ఇచ్చే ఏ మాట అయినా, దేవుని కొరకు నువ్వు సాగే ఏ పరిస్థితుల్లోనైనా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట జీవితంలో ఇక్కడ నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఎప్పటికీ వెనక్కు తిరగవు. వెనక తిరగని వాడే దేవునికి భయపడేవాడు. ఎన్నిసార్లు వెనక్కి తిరగాలి ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మందిరానికి వస్తున్నా నాకు తెలియదు, కానీ ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు వెనక్కి తిరిగిన సందర్భాలు లేవా? ఆలోచించేద్దాం. ఎక్కడుంది దేవునికి భయం? దేవుని భయం మన జీవితాలు. ఇది మొదటి పరీక్ష. రెండవ పరీక్ష రండి, ఆది కాండంలోనే అది కూడా మనం చదువుకుందాం. రెండవ పరీక్ష, దేవునికి మనం భయపడుతున్నామా లేదా అనే విషయాన్ని పరీక్ష చేసుకోవడానికి రెండవ మాట దయచేసి ఆది కాండ గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనం చదవండి. 42:18. ఎవరు దేవునికి భయపడని వారు? ఎవరు దేవునికి భయపడేవారు అంటే వెనక్కు తిరగని వాడే దేవునికి భయం. రెండవ పరీక్ష మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. ఇక నేను వివరించడం లేదు. ఇది ఎవరిని గూర్చిన సందర్భం చెప్పండి? యోసేపును గూర్చిన సందర్భం. క్రైస్తవ లోకం బాగా ఎరిగిన విషయం. ఇక్కడ యోసేపు ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు అంటే, ఎదుగు అన్నలతో అన్నలకు అర్థం కాలేదు ఆయన యోసేపు అని. యోసేపుకు కీడు చేసిన అన్నలు యోసేపుకు ఎదురుగా వచ్చి సాష్టాంగపడ్డారు. యోసేపు ఏం చేయొచ్చు? ఏం చేసినా అడుగుటోడు లేడు. కానీ యోసేపు కీడుకు ప్రతి కీడు చేయనివాడు గనుకనే అన్నలకు క్షేమాన్నే సహాయం చేశాడు. అన్నలకు వారికి ఆహారం ఇవ్వడం మాత్రమే కాకుండా శ్రేష్టమైన ప్రదేశంలో వారిని ఉంచగలిగాడు. తనకు కీడు చేసిన వారికి కీడు చేయకుండా ఉండిన వాడే దేవునికి, చెప్పాలి మీరు, దేవునికి సంబరంగా చేతులెత్తి అందరం నాకు దేవుడంటే భయం. ఎక్కడుందండి భయం? దేవుని భయం. సంఘములో సంఘ క్షేమం కొరకై, మందిర అభివృద్ధి కొరకై నేను ఉండాలి అంటే 5వ మాటగా చూస్తున్నాం కదా, ఆయనకు భయపడేది నేర్చుకోవాలి మనం. ఎవరు ఆయనకు భయపడేవారు? వెనకకు తిరగని వాడే ఆయనకు భయపడేవాడు. రెండవది కీడుకు ప్రతి కీడు చెయ్యని వాడే ఆయనకు భయపడేవాడు. ఇక్కడ ఉండదులేండి, కానీ చాలా స్థలాల్లో గమనిస్తుంది ఏంటి తెలుసా? ఎవడైనా మనకి ఇబ్బంది పెట్టారనుకోండి, వాడిని ఎట్టో ఒకట టార్గెట్ చేయడానికి, ట్రిగ్గర్ చేయడానికి ఏదో ఒక రకాలుగా ప్రయత్నం చేసే దుర్మార్గులు ఉన్నారు చాలా సంఘాల్లో.
కీడుకు ప్రతి కీడు ఏ రూపాన చేయకూడదు, ఏ రూపాన చేయకూడదు. నిజంగా దైవ భయం ఉంటే నీకు కీడు చేసిన వారు ఎదురు పడినప్పుడు వారిని ఆశీర్వదించమని రాయబడిందండి. ఒక్క వచనం చూస్తారా మీరు? పేతురు మొదటి పత్రిక 3:9, పేతురు మొదటి పత్రిక త్వరగా 3:9 రాయబడిన మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉన్నారు గనుక కీడుకు ప్రతి కీడు చేయక. 3:9 దీవించుడి ఉందా మాట? దూషణను చేయక. మీ బైబిల్లో కూడా ఉందా? ఆ, నెరవేరుస్తున్నామా? ఆలోచన చేయండి. కీడుకు ప్రతి కీడు చేయని వాడే దేవునికి భయపడేవాడు. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో కీడుకు ప్రతి కీడు చేయడానికి దాన్ని వాడుకుంటారు. ఏందది? ఏమంటారు దాన్ని? చెప్పరే. పులిపీటు వాడుకుంటారు కొంతమంది. ఇక చూసుకోండి, అన్ని సిద్ధపరచుకొని చేస్తారు వారు. ఎంత విచారకరమైన సంగతి అండి. ఎవరు దేవునికి భయపడేవాడు అంటే కీడుకు ప్రతి కీడు చేసేవాడా, చేయనివాడా? చేయను. దైవ భయం ఉంటే ఎంత కీడు చేసినా వాళ్ళకు ప్రతి కీడు చేయడానికి వీల్లేదు. 3వ పరీక్ష చేసుకుని ముందుకు వెళ్దాం, ముగించుకుందాం. 3వ పరీక్షకు రండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. నిజంగా దేవునికి భయపడేవాడు ఈ పరీక్షలో పాస్ కావాల్సిందే. ఈ పరీక్ష ఏంటో చూడండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. త్వరగా నెహెమ్యా గ్రంథం 5:15 చదవండి. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. దేవుని బిడ్డలారా, చివరిగా 3వ పరీక్ష. ఏంటి పరీక్షలన్నీ? ఏముందా లేదా అని చూసుకోవడానికి చెప్పండి. దేవుని భయం ఉందా లేదా? మందిరానికి వృద్ధి ఎవరి వల్ల అవుతుంది అంటే దైవ భయం కలిగిన వారి వలన మాత్రమే వృద్ధి అవుతుంది. దైవ భయము కలిగి, అన్నిట్లో దైవ భయం కలిగి ఉండాలి. ఎక్కడా కూడా దైవ భయం విడిచి బ్రతకకూడదు. ప్రజలు చూడకపోయినా ప్రభు చూస్తున్నాడు. ఆ ప్రభు నన్ను గూర్చి నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి. ఎస్, ఇతడు నా కుమారుడు, నాకు భయపడేవాడు, నా కుమార్తె దేవునికి భయపడేది అని చెప్పగలగాలి. 3వ పరీక్ష ఏంటో తెలుసా? 1వ పరీక్ష చెప్పండి. 1వ పరీక్ష, ఎవరు దేవునికి భయపడేవారు? వెనక్కు తిరిగేవాడా, తిరగనివాడా? తిరగనివాడు. 2వది, ఎవరు దేవునికి భయపడేవాడు? కీడుకు ప్రతి కీడు చేయనివాడు దేవుని. 3వ పరీక్ష ప్రత్యేకంగా బ్రతికేవాడే దేవునికి భయపడి, అందరిలాగా బ్రతికేవాడు దేవునికి భయపడేవాడు కాదు. నెహెమ్యా ఏమంటున్నాడు అక్కడ? నెహెమ్యా ఏమంటో చెప్పండి. నెహెమ్యా ఏమంటున్నాడు? నా ముందున్న వాళ్ళు వినాలి. నా ముందున్న వాళ్ళు చేశారు, నా తర్వాత వాళ్ళు చేశారు, కానీ నేను మాత్రం అది చేయలా. నా ముందున్న వాళ్ళు చేశారు, అధికారులు చేశారు, వారి పనివారు చేశారు, నా చుట్టూన్న వాళ్ళు చేశారు, అందరూ చేస్తున్నారు గనుక నేను కూడా చేస్తున్నా అనొచ్చు, కానీ నేను చేయట్లా. ఎందుకో తెలుసా? ఎందుకు? నాకు దగ్గర డబ్బు ఉన్నందుకు కాదు. డబ్బు కాదు ముఖ్యమైనది. నేను అది ఎందుకు చేయలేదు అంటే ఎందుకట? నేను దేవునికి భయపడతాను. విశ్వాసులారా, సంఘాల్లో దేవునికి భయపడేవారు ఎట్లుంటారు తెలుసా? ప్రత్యేకంగా ఉంటారు. అందరూ చేసినట్టుగా చేయరు. ఒక్క మాట చెప్తాను వినండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో ఆ విందు ప్రధాని ఒక మాట చెప్తాడు. ఏమంటాడో తెలుసా? విందు ప్రధాని ఏమంటాడంటే, ప్రతి వాడు మంచి ద్రాక్షారసాన్ని ముందు పోస్తాడు, జబ్బు ద్రాక్షారసాన్ని తర్వాత పోస్తాడు. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు. అంటే అర్థమైందో తెలుసా? అందరు ఇట్ట జరుగుతాయి, నీదేంట్రా ఉల్టా ఉంది అంటున్నాడు. అర్థమైందా? విశ్వాసులారా వినండి. మన పెండ్లిళ్ళు, మన కార్యక్రమాలు, మన గృహ ప్రవేశాలు, మన ఇంట్లో జరిగే కార్యక్రమాలు లోకములో జరుగుతున్న కార్యక్రమాల్లాగా జరిగితే నీకు దేవుని భయం లేనట్టే. మనల్ని ఏం చేస్తారు తెలుసా అండి? చేయాల్సినవన్నీ చేసేసి
పుయ్యాల్సినవన్నీ పూసేసి అంతా అయిపోజేసి ఆ తర్వాత ఇక స్టేజ్ మీదకి వచ్చి ఇక మీ సేవకులు కూడా ఉత్తుత్తుల్లో మేమేం చేస్తామో తెలుసా అంటే ఇంకా ఏమో లేబ్బాంగా అడిగినారు కదా పెళ్లి చేయాలని ఆ ముందు చేసినవి పట్టించుకోం, తర్వాత చేసేవి పట్టించుకోం. ఆడికొచ్చి పరిశుద్ధ పరిశుద్ధ అనేసరికి వివాహం పరిశుద్ధం అయిపోతుందా? ఎవరిని మోసం చేయడానికి? ఎక్కడ ప్రత్యేకత ఉంది మనకు? లోకస్తుల్లాగా బ్రతుకుతే దేవుని భయం లేనట్లే ప్రియులారా. దేవునికి భయపడి బతకాలి. దేవునికి భయపడి బ్రతికే వారి వలన సంఘమునకు దీవెన, ఆశీర్వాదం తప్పక ఉంటుంది. ఆయన భయం విడిచి బ్రతుకుతే నీ వలన సంఘానికి నష్టం, నీ వలన సంఘానికి ఎంతో నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. జాగ్రత్త. దైవ భయం కలిగి సాగటం ఆశీర్వాదకరం. ఆ భయం కలిగిన వాడు సిలువలో ఒక మాట అన్నారే, ఏంట్రా నీకు దేవుని భయం లేదు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఆయన ఏ తప్పు చేయలేదు, దేవునికి భయపడ్డాడు గనుకనే యేసు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. చేరు వచ్చిన మీలో ఇంకా ఎవరైనా నమ్మిన వారికి ఇంతవరకు పాఠం చెప్పాను, నమ్మని వారికి ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుని భయం లేకుండా జీవిస్తున్నావేమో, దైవ భయము లేకపోతే వచ్చే నష్టం ఇంత అంత కాదు. దేవునికి నిజంగా నువ్వు భయపడితే ఈ రాత్రి వేళ నీకోసం ప్రాణం పెట్టి కలువరిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ప్రియ ప్రభువును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి దైవ భయముతో ముందుకు సాగటం ఆశీర్వాదకరం. వినండి, ఈ వార్షికోత్సవ సమయాన ఆయన సహాయాన్ని మరిచిపోవద్దు. ఆయన స్తుతిద్దాం. మందిరములో చేర్చబడిన మనం మందిర విలువను ఎరిగిన వారమై మందిరానికి నా వలన కొంతైనా మేలు కలగాలి, వృద్ధి కలగాలి. వారి చేతిలో వృద్ధి అవుతుంది. ఎవరు వారు? 5 పాయింట్ మళ్ళీ చెప్పండి. నంబర్ 1 ఆయన జనులు. నంబర్ 2 ఆయన ప్రేరేపణ కలిగిన వారు. నంబర్ 3 ఆయనకి ఇచ్చేవారు. నంబర్ 4 ఆయన పని చేసేవారు. నంబర్ 5 ఆయనకు భయపడే. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి, అందరూ కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన మాటలు విన్న మనం ఈ గంట సేపు విన్న వాక్యం సారాంశం ఒకటే, ఏమిటో తెలుసా? ఆయనకు సంఘములో ఉన్న మనం నీ వలన సంఘానికి క్షేమమా నష్టమా? ఆలోచన చేసుకోండి. ఆంతర్యమెరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ బతుకు అందరికీ తెలియకపోవచ్చు, నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఆయనకు భయపడుతున్నావా? ఆయన భయం విడిచి బతుకుతే నష్టపోతావు, నువ్వు నష్టపోతావు, నీవున్న సంఘానికి కూడా నీ వలన నష్టం కలుగుతుంది. అందుకే నా వలన కొంతైనా మందిరానికి అభివృద్ధి రావాలి. ఈ 5 విషయాలు మనసులో ఉంచుకుందాం. ఇంకెవరైనా ప్రభు నమ్మని వారు ఉంటే ప్రభు నమ్మండి, రక్షణ పొందండి. మందిరంలో కూర్చున్న విశ్వాసులారా, ఇంకా ఎవరైనా అవిశ్వాసులు ఉన్నట్లయితే ప్రభు నమ్మి పాపక్షమాపణ పొందండి. ప్రేమగల తండ్రి, చెప్పడిన మాటలు దీవించమని, ఈ సంఘమును ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయమని, ఉన్నవారి వలన సంఘం నానాటికి వృద్ధి చెందటానికి సహాయమేమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.